ద డిబేట్కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం కొన్ని ప్రాచీన ధర్మశాస్త్రాలు, ముఖ్యంగా మనుస్మృతి, సమాజంలోని కొన్ని వృత్తులను ఎలా చూశాయో చర్చిస్తున్నాం. మన దృష్టి గానుగ లేదా తెలుకుల కులంపై ఉంది. అవును. అసలు ఆ గ్రంథాల ఆధారంగా వారి సామాజిక స్థితి ఏంటి, వాళ్లపై ఎలాంటి వివక్ష ఉండేది, మరి ఈ నియమాల నేపథ్యంలో హిందూ రాష్ట్రం అనే చారిత్రక భావనకు అసలైన అర్థమేమిటి? కరెక్ట్. మన చర్చకు కేంద్రబిందువు కూడా అదే. మనుస్మృతిలో గానుగ వృత్తిపై విధించిన ఈ కఠినమైన నియమాలు ఆనాటి సమాజంలో నిజంగా అమల్లో ఉన్న వాస్తవాలా, లేక అవి కేవలం ఒక బ్రాహ్మణీయ ఆదర్శాన్ని చెప్పే సిద్ధాంత గ్రంథమా? ఆచరణ దీనికి భిన్నంగా ఉండేదా? నేను మనుస్మృతిని ఆనాటి సమాజాన్ని నడిపించిన ఒక అసలైన రూల్ బుక్ అని వాదిస్తాను. నా వాదన కాస్త భిన్నమైనది. మనుస్మృతి ఒక ముఖ్యమైన గ్రంథమే, నేను కాదనను. కాని అది చెప్పిందే మొత్తం సమాజం గుడ్డిగా పాటించలేదని నేనంటాను. దానికి బలమైన ప్రతిఘటన, ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా అదే సమయంలో ఉన్నాయి. చరిత్ర ఎప్పుడూ ఒకే గొంతుతో మాట్లాడదు గదా. సరే, నా వైపు వాదనకు ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చూడండి, మనుస్మృతి గానుగ వృత్తిని ఒక పనిగా కాకుండా ఒక నీచ వృత్తిగా ముద్రవేసింది. ఎందుకంటే ఆ నూనె తీయడాన్ని ఒక అపవిత్రమైన కార్యంగా చూశారు. ఇది నా సొంత వ్యాఖ్యానం గాదు, శాస్త్రంలోనే రాసుంది. ఉదాహరణకు మనుస్మృతి 3వ అధ్యాయం 158వ శ్లోకం చూడండి. తైలిక అంటే నూనె తీసేవారిని శ్రాద్ధభోజనానికి పిలవకూడదని చెబుతుంది. ఆలోచించండి, శ్రాద్ధమంటే మన పితృదేవతలను ఆరాధించే అత్యంత పవిత్రమైన కార్యక్రమం. దాని నుండి ఒకరిని దూరం పెట్టడమంటే వారిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా వెలివేయడం లాంటిది. అంతటితో ఆగలేదు. 4వ అధ్యాయం 84, 85వ శ్లోకాలలో రాజు కూడా గానుగవారి నుండి కానుకలు స్వీకరించకూడదని నిర్దేశించారు. అంటే రాజదృష్టిలో కూడా వారు అగౌరవనీయులు. కాని అన్నింటికంటే భయంకరమైన పోలికొకటుంది. ఒక గానుగ ఆడించేవాడు 10 కభేళాలతో సమానం. ఒక్కసారి ఆలోచించండి, 10 జంతువధశాలలతో ఒక మనిషిని పోల్చడం అంటే ఆ వృత్తిని ఎంత హింసాత్మకమైనదిగా, అపవిత్రమైనదిగా చూశారో అర్థమవుతుంది. బహుశా విత్తనాలను చంపి వాటి జీవసారాన్ని పిండటం అనే భావన దీని వెనక ఉండి ఉండవచ్చు. చారిత్రకంగా హిందూ రాష్ట్రమంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడటమే రాజు యొక్క ప్రాథమిక విధి. కాబట్టివి కేవలం కాగితంపై మాటలు కావు, సమాజాన్ని నడిపించిన కఠినమైన శాసనాలు. సరే, మీరు చెప్పిన శ్లోకాలు, వాటిలోని కఠినత్వాన్ని నేను కాదనట్లేదు. అది ఆ గ్రంథాన్ని రాసిన వారి అధికారిక దృక్పథం ఒప్పుకుంటాను. కాని చరిత్ర ఎప్పుడూ అంత సరళంగా ఉండదు. ఆ నియమాలు రాస్తున్నప్పుడే వాటికి పూర్తి వ్యతిరేకమైన ఒక బలమైన ప్రవాహం కూడా ఈ గడ్డపై ఉంది. అదే బౌద్ధమతం. బౌద్ధం పుట్టుకను పూర్తిగా తిరస్కరించింది. మనిషి విలువ కులంతో కాదు, అతని నడవడిక, జ్ఞానంతో వస్తుందని బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఏ వృత్తి నీచమైనది కాదని బోధించారు. మరి మనుస్మృతి నియమాలతో ఇబ్బంది పడుతున్న వైశ్యులు, శూద్రులు ఎందుకు అంత పెద్ద సంఖ్యలో బౌద్ధం వైపు ఆకర్షితులయ్యారు? ఎందుకంటే అది వారికి ఒక గౌరవప్రదమైన ప్రత్యామ్నాయాన్ని, ఒక విముక్తి మార్గాన్ని చూపించింది. ఇది చారిత్రక వాస్తవం. ఇక ప్రతిఘటన విషయానికొస్తే, కర్ణాటకలోని గానిగ కులస్తులు తమను తాము ఉన్నత శ్రేణి వైశ్యులుగా ప్రకటించుకున్నారు. అంతటితో ఆగకుండా కేవలం ద్విజులకు మాత్రమే పరిమితమైన యజ్ఞోపవీతాన్ని ధరించడం మొదలుపెట్టారు. అది నిజమే. యజ్ఞోపవీతం ధరించడం అనేది ఒక చిన్న విషయం కాదు. అది ఆనాటి సామాజిక క్రమానికి చేసిన ఒక ప్రత్యక్ష సవాలు. తమకు నిర్దేశించిన స్థానాన్ని తిరస్కరించి ఉన్నత హోదాను క్లెయిమ్ చేసుకోవటం అది. కాబట్టి సమాజం ఒకే మూసల్లో లేదు. ఒకవైపు శాస్త్రాలు, నియమాలు విధిస్తుండే, మరోవైపు ప్రజలు వాటిని ప్రశ్నిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు. మీరు మనుస్మృతిని కేవలం ఒక దృక్పథమంటున్నారు, కాని అదొక ధర్మశాస్త్రం. అంటే చట్టం, న్యాయం, సామాజిక నియంత్రణకు ఆధారం. రాజు విధి, వర్ణధర్మాన్ని కాపాడటం. ఇవి ఆచరణలో ఎలా ఉన్నాయో చూడండి. ఆహార నియమాలు ఎంత కఠినంగా ఉండేవో తెలుసా? ఉన్నత కులాలవారు గానుగల నుండే ఆహారం స్వీకరించడం మహాపాపం. ఒకవేళ పొరపాటున తీసుకుంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
కొన్ని ప్రాంతాలలో వారికి దేవాలయ ప్రవేశం కూడా నిషిద్ధం. ఇవి కేవలం సిద్ధాంతాలు ఎలా అవుతాయి? ఇవి రోజువారీ జీవితాన్ని శాసించిన ఆచరణాత్మక నియమాలు. వీటిని ఉల్లంఘిస్తే సామాజిక బహిష్కరణ వంటి కఠిన శిక్షలెదుర్కోవాల్సి వచ్చేది. ఇవన్నీ కేవలం కాగితంపై ఆదర్శాలైతే ఇంత నిర్దిష్టంగా ఈ నియమాలను ఎందుకు రాస్తారు? అమలు చెయ్యడానికి ప్రయత్నాలు జరగలేదని నేను అనడం లేదు, కాని ఆ ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు కూడా తగిలాయని అంటున్నాను. నా ప్రశ్న సూటిగా ఉంటుంది. మనుస్మృతి ఒకవేళ తిరుగులేని శాసనమే అయితే బౌద్ధం అంత పెద్ద ఉద్యమంగా ఎలా మారింది? అశోకుడిలాంటి చక్రవర్తులు బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించి దాని సూత్రాలతో పాలించారు? ఎందుకంటే సమాజంలోని ఒక పెద్ద వర్గానికి మనుస్మృతి నిర్దేశించిన చట్రం ఊపిరాడకుండా చేసింది. వారికి బౌద్ధం ఒక కిటికీలా కనిపించింది. జాతక కథల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఒక వ్యక్తికి ధర్మం తెలిస్తే అతని పుట్టుక గురించి అడగకూడదు అని. ఇది మనుస్మృతిలోని జన్మ ఆధారిత వ్యవస్థ మూలాలపైనే నేరుగా దెబ్బకొడుతుంది కదా. అంటే అధికారిక శాస్త్రానికి సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయ నైతిక, సామాజిక వ్యవస్థ కూడా బలంగా పనిచేస్తోందని దీని అర్థం. ప్రజలు ఎంచుకోవడానికి మరో మార్గముందని ఇది చూపిస్తోంది. మీరు కర్ణాటక గారిగల ప్రతిఘటనను ప్రస్తావించారు. అది ఆసక్తికరమైన విషయమే, కాని నేను దాన్ని భిన్నంగా అర్థం చేసుకుంటాను. వారు తమను తాము ఉన్నతులుగా నిరూపించుకోవలసిన అవసరం ఎందుకొచ్చింది? వ్యవస్థ వారిని సహజంగానే ఉన్నతులుగా గుర్తించి ఉంటే వారు యజ్ఞోపవీతం ధరించి పోరాడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. వ్యవస్థ వారిని తక్కువగా, అపవిత్రులుగా చూసింది కాబట్టే వారు ఆ ముద్రను చెరిపేసుకోవడానికి అంత పెద్ద సాహసం చేయాల్సి వచ్చింది. వారి పోరాటమే వివక్ష ఉనికికి తిరుగులేని సాక్ష్యం. అది వివక్ష లేదనడానికి నిదర్శనం కాదు, వివక్ష ఎంత బలంగా ఉందో చెప్పడానికి నిదర్శనం. లక్షలాది మంది మౌనంగా ఆ వివక్షను భరిస్తున్నప్పుడు ఒక చిన్న సమూహం ఎదురుతిరగడం వ్యవస్థ లేదని ఎలా నిరూపిస్తుంది? నేను దాన్ని అలా చూడను. దాన్ని ఒక మినహాయింపుగా కాకుండా సామాజిక చైతన్యానికి, గతిశీలతకు ఒక ఉదాహరణగా చూస్తాను. సమాజంలోని సమూహాలు తమకు గీసిన గీతల్లో నిశ్శబ్దంగా బతకలేదని ఇది చూపిస్తుంది. వారు తమ గౌరవం కోసం, హోదా కోసం నిరంతరం పోరాడారు, సంప్రదింపులు జరిగారు. ఈ ఘర్షణ, ఈ చర్చలే సమాజాన్ని సజీవంగా, చైతన్యవంతంగా ఉంచుతాయి. ఇది సామాజిక స్తబ్దతను కాదు, నిరంతర చలనాన్ని సూచిస్తుంది. అధికారం ఒకటి చెప్పితే క్షేత్రస్థాయిల్లోని ప్రజలు తమ అస్తిత్వాన్ని, తమ కథను తామే నిర్మించుకోవడానికి ప్రయత్నించారని ఇది నిరూపిస్తుంది. ఇది కేవలం ఒక కులం కథ కాదు, ఆధిపత్యానికి మరియు ఆత్మగౌరవానికి మధ్య జరిగిన నిరంతర సంఘర్షణకు ప్రతీక. మీరు ప్రస్తావించిన ఆ సంఘర్షణే మనల్ని తర్వాతి ప్రశ్నకు తీసుకువస్తుంది. ఇంతకీ వారు దేనికి వ్యతిరేకంగా పోరాడారు? ఎలాంటి రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా? ఇది మనల్ని హిందూ రాష్ట్రమనే భావన దగ్గరకు తీసుకువస్తుంది. ఆధారం చాలా స్పష్టంగా ఉంది. చారిత్రకంగా ప్రాచీన భారతదేశంలో హిందూ రాష్ట్రమంటే మనుస్మృతి వంటి ధర్మశాస్త్రాల ఆధారంగా వర్ణ వ్యవస్థను కాపాడటమే రాజువిధిగా సాగిన పాలన. ఇదేదో ఊహాజనిత భావన కాదు, ఒక చారిత్రక వాస్తవికత. అందుకే ఆధునిక భారత రాజ్యాంగం వచ్చినప్పుడు ఆర్టికల్ 15 ద్వారా వృత్తి, కులం ఆధారిత వివక్షను ప్రత్యేకంగా నిషేధించాల్సి వచ్చింది. ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. ఒక పాత వ్యవస్థను రాజ్యాంగబద్ధంగా రద్దు చేస్తున్నామంటే దాని అర్థం ఆ పాత వ్యవస్థ ఒకప్పుడు ఉనికిలో ఉందని, అది ఒక కఠినమైన వాస్తవమని అంగీకరించడమే కదా. మీరు చెప్పినట్లు ధర్మశాస్త్రాల ఆధారిత పాలన ఒక చారిత్రక నమూనా. నేను దాన్ని కాదన్ను. కాని హిందూ రాష్ట్రం లేదా ప్రాచీన భారత పాలన అనే పదాన్ని కేవలం మనుస్మృతికి పర్యాయపదంగా చూడటం అది చరిత్రను చిన్నబుచ్చడమే. అది కేవలం ఒక నాణ్యానికి ఒకవైపే చూపిస్తుంది. బౌద్ధమతం కూడా ఇదే గడ్డపై పుట్టి వర్ధిల్లింది. అశోకుడులాంటి చక్రవర్తులు బౌద్ధధర్మ సూత్రాల ఆధారంగా సామ్రాజ్యాలను పాలించారు. వారి పాలనలో వర్ణ వ్యవస్థకు బదులు నైతికతకు, కరుణకు ప్రాధాన్యత ఉండేది. బౌద్ధం కులరహిత సమాజాన్ని, అన్ని వృత్తుల పట్ల గౌరవాన్ని ప్రతిపాదించింది. కాబట్టి భారత ఉపఖండ చరిత్రలో విభిన్న పాలనా నమూనాలు ఉన్నాయి, విభిన్న తాత్వికతలు ఘర్షణపడ్డాయి.
ధర్మశాస్త్రాల ఆధారిత వర్ణవ్యవస్థ పాలన ఒక నమూనా అయితే, బౌద్ధం ప్రతిపాదించిన సమానత్వ నమూనా మరొకటి. ఈ రెండింటి మధ్య ఉన్న సంవాదాన్ని, సంఘర్షణను మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఒకదాన్నే మొత్తం చరిత్రగా చూపించడం చారిత్రక తప్పిదమవుతుంది. సరే, ముగింపుగా నా వాదనను ఒక్కసారి స్పష్టం చేస్తాను. మనుస్మృతిలోని శ్లోకాలు, వాటి చారిత్రక వివరణలు, గానుగ వంటి వృత్తి సమూహాలపై వ్యవస్థీకృత వివక్షకు స్పష్టమైన, పాఠ్యపరమైన ఆధారాన్ని అందిస్తున్నాయి. ఈ నియమాలు కేవలం ఆదర్శాలు కావు. వర్ణాశ్రమ ధర్మమాధారిత పాలనకు, రోజువారీ సామాజిక ఆచరణకు అవి పునాదిగా నిలిచాయి. ఆనాటి సామాజిక క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కఠినమైన వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాలి. మనుస్మృతిలోని ఆ కఠినమైన నియమాల ఉనికిని నేను తిరస్కరించను. కాని నా అభిప్రాయం ప్రకారం వాస్తవ సమాజం ఆ గ్రంథాల కంటే చాలా సంక్లిష్టంగా, బహుముఖంగా ఉండేది. బౌద్ధం వంటి ప్రత్యామ్నాయ తాత్వికతల ఉనికి మరియు గానిగల వంటి కుల సమూహాలు చేసిన ప్రతిఘటనలు సూచించేదొకటే: శాస్త్రాలకు, ఆచరణకు మధ్య ఎప్పుడొక అంతరం ఉంటుంది. ఆధిపత్య భావజాలం బలంగా ఉన్నప్పటికీ దానికి వ్యతిరేక స్వరాలు, ప్రతిఘటనలు కూడా చరిత్రలో అంతే నిజమైన భాగం. ఈ ప్రాచీన గ్రంథాలు ఆనాటి సామాజిక నిర్మాణాన్ని, విలువల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఒక కిటికీ లాంటివి అనడంలో సందేహం లేదు. అవి ఆ కాలపు ఆలోచనా విధానాన్ని మన ముందుంచుతాయి. అయితే ఆ గ్రంథాలు చెప్పిందే ఏకైక తుది వాస్తవమా, లేక సమాజంలో బహుళ వాస్తవికతలు, బహుళ స్వరాలు సహజీవనం చేశాయా అనేది మరింత లోతైన అన్వేషణకు దారితీసే ప్రశ్న. అసలు ఆధారాలను పరిశీలించి ఈ భిన్న దృక్పథాలను బేరేజు వేసుకుని శ్రోతలు తమ స్వంత నిర్ధారణకు రావచ్చు.